ఐ వాంటెడ్ టు టెల్ వన్ స్టోరీ అనమాట. రీసెంట్‌గానే నా యొక్క బీటెక్ ఫోర్త్ ఇయర్ అనేది అయిపోయింది. సో, ఐఎమ్ కరెంట్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ అనమాట. సో, లాస్ట్ మంత్ వరకు నేనేం చేస్తున్నాను, రూమ్‌లో ప్రశాంతంగా కూర్చొని ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవుతుకుంటూ ఉన్నాననమాట. సో, ఇంకొక 1 ఆర్ 2 మంత్స్‌లో ఇంకా లైఫ్ సెట్ అయిపోతది అనే లెవెల్‌లో నేనైతే ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నా. సో, అప్పుడే అసలు ఎటువంటి ఐడియా కూడా లేకుండా మాకైతే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనేది వచ్చిందనమాట. అదేంటంటే, సో, డ్యాడీకి చాలా రోజుల నుంచి లెగ్ పెయిన్ అనేది ఉందనమాట. సో, లెగ్ పెయిన్ కదా! సో, ఈ యొక్క లెగ్ పెయిన్ ఏంటి చాలా రోజుల నుంచి ఉందని వాళ్ళ హాస్పిటల్‌కెళ్లారు. సో, ఫస్ట్ ఒక 1 మంత్ ముందు హాస్పిటల్‌కెళ్తే వాళ్ళకేదో కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వీటిని ట్రై చేయమన్నారు. సో, ఆ తర్వాత మళ్ళీ తగ్గట్లేదని మళ్ళీ హాస్పిటల్‌కెళ్తే, సో, ఇలా కాదు ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకురండి అని చెప్పేశారు. సో, ఎంఆర్ఐ స్కానింగ్ అనేది తీపిచ్చిన తర్వాత అప్పుడు బయటపడిందనమాట. అదేంటంటే స్పైన్‌లో డిస్క్ అనేది బల్జ్ అయ్యి, ఆ యొక్క బల్జ్ అయింది ఏదైతే మజిల్ ఉందో అది నర్వ్‌ని కంప్రెస్ చేస్తుందనమాట. సో, దానివల్ల లెగ్ అనేది విపరీతమైన పెయిన్ అనేది వస్తుండే. సో, వాళ్ళు డాక్టర్స్ ఏమని చెప్పారంటే, ఇది ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో, ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో ఆపరేషన్ అనేది చేయాలి. సో, ఒకవేళ లేట్ చేస్తే పెరాలసిస్ వచ్చే ప్రాబ్లమ్ ఉందని చెప్పేశారు. సో, అప్పుడు నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదనమాట. సో, ఎందుకంటే ఇంకొక లాస్ట్ ఇంకా పీక్ స్టేజ్‌లో నేనున్నాను. ఇంకొక 1 ఆర్ 2 మంత్స్‌లో ఎలాగైనా జాబ్ కొట్టాలి అని ఒక ఆలోచనలో నేనున్నాను. అండ్ మాకు ఒక సడన్ న్యూస్ అనేది వచ్చిందనమాట. సో, ఫ్యామిలీ మొత్తం అసలు ఎలాంటి షాకింగ్‌లో ఉన్నామంటే అసలు దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ షాకింగ్ అనమాట. ఆపరేషన్ అనేసరికి సరేలే ఇప్పుడు హెల్త్ అనేది డాడీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో, ఒక 1 మంత్ మనం బ్రేక్ అనేది తీసుకొని ఆ యొక్క ఆపరేషన్ అనేది మొత్తం సక్సెస్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ట్రాక్‌లోకి వద్దామని ఆపరేషన్ అనేది చేయించాం. అండ్ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పాడు, సో, కంప్లీట్ ఒక 2-3 మంత్స్ మాత్రం మీ డాడీకి మాత్రం కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ఇవ్వాల్సిందే. తనకు అట్లీస్ట్ 1 ఆర్ 2 కేజీస్ ఆఫ్ వెయిట్ అనేది కూడా ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి వీలనేది లేదు అని చెప్పేశారు. సో, ఇంకా ఏం చేయాలో నాకైతే అస్సలు నిజంగా తోయలేదనమాట. అండ్ డాడీ ఏమనుకున్నాడంటే అప్పుడే వ్యవసాయం అనేది కొంచెం తగ్గించేసి ఇంకా డైరీ ఫామ్ దిక్కు ఇలా కొంచెం బిజినెస్ సైడ్ వద్దామని ఒక 2 ఆవులను కూడా తీసుకొచ్చాడనమాట. సో, అప్పటికి ఇంకా గ్రాస్ అనేది అవి ఏమీ లేవు. బట్ ఆఫ్‌కోర్స్ తను మెల్లమెల్లగా ఈ యొక్క ఫార్మింగ్ తక్కువ వేసి కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల పెయిన్స్ అనేది కూడా బాగా వస్తున్నాయి. అందుకని ఈ యొక్క 2 ఆవులను తీసుకొచ్చాడు. అప్పటికి గడ్డి కూడా ఏం లేదనమాట. సో, సరేలే ఇప్పుడు డాడీకి ఆపరేషన్ అయింది కదా అని ఈ యొక్క క్యూర్ అయ్యే వరకు ఇంటికొద్దామని నేను ఇంటికొచ్చాను. అండ్ ఇప్పుడు ఈ యొక్క ఆవులను మేపుతున్నాను అనమాట. సో, ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చొని నేను ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వాల్సింది. బట్ ఇక్కడ ఇప్పుడు ఏదో పొలాల మధ్యలో ఉన్నా అనమాట. సో, నాకు ఇక్కడ ఉన్నానని బాధ లేదు. బట్ కరెక్ట్ టైంలో అయ్యింది కదా అనే ఒక బాధనే ఉందనమాట. సో, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ ఎలా ఉంటారంటే, అరే వీనికి బాగా అయింది అనే ఒక స్టేజ్‌లో ఉంటారనమాట. సో, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎప్పుడు ఆ యొక్క స్కోప్ అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు డాడీ హెల్త్ కండిషన్ వల్ల అలా వచ్చిందేమో, వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అని నాకు ఒక చిన్న ఫీలింగ్. బట్ ఎనీహౌ మనం చాలా తొందరలోనే డాడీకి క్యూర్ అయినప్పుడే మళ్ళీ ట్రాక్ అనేది ఎక్కుతాం. సో, నాకు ఆ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఉందనమాట. సో, హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. సో, అదనమాట లైఫ్‌లో మనకొక ప్లాన్ అనేది ఉంటే గాడ్‌కి ఇంకొక ప్లాన్ అనేది ఉంటదనమాట.